పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దాయాది సైన్యం వరుసగా ఆరో రోజు దుశ్చర్య కొనసాగించింది. తాజాగా ఎల్ఓసితో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని 4 సరిహద్దు జిల్లాలతో పాటు సెక్టార్లలో భారత సైన్యంపైకి కాల్పులు జరిపింది. శత్రువుల దాడిని మన బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 29, 30 అర్ధరాత్రి సమయంలో జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న పగర్వాల్ సెక్టార్తో పాటు రౌజరీ జిల్లాల్లోని సుందర్బన్ని, నౌషౌరా సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 24 నుంచి వరుసగా ప్రతిరోజు పాక్ సైన్యం భారత ఆర్మీపై కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాక్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయద్ దేశం అక్కస్సు వెళ్లగక్కుతోంది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలన్నీ పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. Subscribe to One India and never miss an update.